హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి అయితే నేను కేక్ చేయబోతున్నానండి. నేను కేక్ చేయడం అయితే ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను చేసిన కేక్ అయితే నాన్ వెజ్ కేక్ అండి. ఇది వచ్చేసి అయితే వెజ్ కేక్. ఫస్ట్ టైం కేక్ వీడియో అయితే అప్లోడ్ చేసినప్పుడు చాలామంది అడిగారండి కేక్ ప్రిపరేషన్ చెప్పమని చెప్పి. ఇంకా అందులో ఎస్పెషల్లీ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అయితే అడిగారు. సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రిపరేషన్ చెప్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చేసుకుంటే టేస్ట్ వాళ్ళకు కూడా తెలిసిపోతుంది కదా. బయట కేక్ల కంటే మనం ఇంట్లో చేసుకున్న కేక్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ముందుగా అయితే నేను 1 కప్ మైదా తీసుకున్నానండి. ఇంకా దాంట్లోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసి బాగా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేశాను. ఒక బౌల్ తీసుకొని అయితే 1/2 కప్ కర్డ్ అండ్ 1/2 కప్ మిల్క్, 1/2 కప్ ఆయిల్ అయితే వేశాను. ఇంకా ఫైనల్గా అయితే 1/2 కప్ షుగర్ పౌడర్ కూడా వేశానండి. షుగర్ పౌడర్ బాగా మెల్ట్ అయ్యే వరకు అయితే మిక్స్ చేసేసేయాలి. ఇంకా ఆ తర్వాత అయితే మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, దాంట్లోకి అయితే ఇంకా ఈ క్రీమ్ని అయితే యాడ్ చేస్తూ మిక్స్ చేయాలి. ఒకేసారి వేయకూడదండి, ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. సో కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇంకా అలా మిక్సింగ్ అయిపోయాక 1/2 టీ స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ అయితే వేసాను. నేను ముందుగానే బౌల్లో అయితే ఇలాగ బటర్ పేపర్ వేసేసుకొని పెట్టేసుకున్నానండి. ఇలాగ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా మిక్స్ చేసేసుకొని 2 టైమ్స్ అయితే ట్యాప్ చేసేసుకోవాలి. ముందుగానే నేనైతే బౌల్ అయితే ప్రీ హీటింగ్ పెట్టాను. ఇంకా దాంట్లో ఇదైతే పెట్టేసుకున్నానండి. నాకు కేక్ అయితే ప్రిపేర్ అవ్వడానికి 30 మినిట్స్ అలాగా టైం అయితే పట్టిందండి. ఆ లోపు అయితే షుగర్ సిరప్ని అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. చూసారు కదా, కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, తప్పకుండా అయితే వీడియో చూడండి. ఫ్రెండ్స్ ఉంటాను, బాయ్.